చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రజాస్వామ్యం మీద ఉన్నటువంటి అత్యంత గౌరవంతో నిన్ను వదిలేస్తున్నాడు. అందుకే నేను వినయపూర్వకంగా తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి ఇద్దరికి తెలియజేస్తున్నా, పిచ్చి కుక్కను ఊరి మీద వదిలేస్తే ఏం చేస్తుంది? ఒక ఆపెద్దుని ఆపటెద్దు ఏమా, ఆపటెద్దు ఒక ఆపటెద్దును ఊరి మీద వదిలేస్తే ఏం చేస్తుందా? ఆలోచన చేయండి. ఇదే విధంగా ఉంటుంది. ఒక పందిని, ఒక అడవి పందిని చేలో వదిలేస్తే ఆ చేలో ఉండేటటువంటి పైరునంతా కూడా నాశనం చేసి పారేస్తుంది. అటువంటి ఆ పొలాల్లో నాశనం చేసేటటువంటి వ్యక్తి వీడు. వీడిని కానీ ఇలాగే వదిలేస్తే మన తెలుగు వారికి అందరికి కూడా చెడ్డ పేరు వస్తుంది. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఎలాగంటే అలా మాట్లాడే ఉంటూ పోతే చట్టపరంగా చర్యలు తీసుకోండి. ఇతన్నిట్టే ఈ పిచ్చి కుక్కని ఇలాగే వదిలేస్తే, ఈ ఆంబోతుని ఇలాగే వదిలేస్తే పొలిటికల్ సెటప్కే మాయని మచ్చగా తయారవుతుంది. పిచ్చి కుక్కని అదుపు కాకపోతే ఏం చేస్తాం తమ్మి? ఏం చేస్తాం తమ్మి? పిచ్చి కుక్కలు అదుపు కాకపోతే ఏం చేద్దాం? కర్రల కింటాయా? అవి మనం గరస్తాయి, కాల్చి పడేస్తాం. కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ఒక మనిషి అయిపోయాడు. వీడు జగన్ రెడ్డి మనిషి అయిపోయాడు. కాబట్టి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి. లేకపోతే ఇటువంటి రాజకీయ నాయకులను మనం ప్రోత్సహించిన వాళ్ళమవుతాం. అది మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలి. మన పార్టీ దృష్టిలో పెట్టుకోవాలి. మన పార్టీ కోసమో, మీకోసమో, నా కోసమో కాదు. ఇది ఏ ఒక్కరి కోసమో కాదు. ఈ తెలుగు ప్రజల పేరు ప్రతిష్టల కోసం ఇటువంటి దౌర్భాగ్యుణ్ణి మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు. వీడిని అదుపు చేయకపోతే మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాము అని మాత్రం మీకు అందరికీ మనవి చేస్తూ, పత్రికాముఖంగా ప్రజలకు కూడా తెలియజేస్తూ, ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధృవతారకుడు, ఆరంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని. అందులో కృతజ్ఞతలు గారు అందరి మహానుభావులు కార్యాలు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అభివృద్ధి దీక్ష పొందాలి.